హలో ఎవ్రీవన్, నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఈరోజు 11th జనవరి 2026 ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషం, సింహం, ధనుస్సు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ప్లీజ్ గివ్ మీ. ఈరోజు మీకు మాటల రూపేణ మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో గొడవలు అన్నట్టుగా చూపిస్తూ ఉంది. అండ్ మీకు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కొద్దిగా చిరాకు పెట్టచ్చు అండ్ గొడవలు పడచ్చు కూడా, గొడవలు ఉన్నాయి. సో మీరు మాటలు అనేది వదలడం, విసరడం అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ కారణమై ఉంటుంది. ఫైనాన్షియల్ విషయంలో మీరు బ్యాలెన్స్ తెచ్చుకోవాలి అని అయితే మీరు చూస్తారు ఈరోజు. వాళ్ళని మీరు బాధ పెడతారు, వ్యక్తుల్ని మీరు బాధపడుతూ ఉంటారు అనేది ఎనర్జీ చూపిస్తూ ఉంది. ప్రేమ విషయాల్లో మీకు మళ్ళీ మీరు ఎవరినైతే దూరం చేసుకున్నారో వాళ్ళని మళ్ళీ తిరిగి కలుసుకోవాలని ఆలోచన అనేది ఈరోజు మీకు కొంచెం ఎక్కువగా రాబోతూ ఉంది. ఓకే, వృషభం, కన్య, మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది యూనివర్స్. ఓకే, వీళ్ళకి 6 బ్యాలెన్స్ హ్యాపీనెస్ అనేది ఈరోజు ఈ రాశిలో వాళ్ళు చూడబోతూ ఉన్నారు. ఫైనాన్షియల్ అబౌండెన్స్ని, విజయాన్ని ఈరోజు మీరు చూడబోతూ ఉన్నారు. అండ్ పబ్లిక్లో మీకు పేరు ప్రతిష్టలు కూడా ఈరోజు మీకు దక్కబోతూ ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఇర్రెస్పెక్టివ్గా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ మీకు గౌరవ మర్యాదలు ఇవ్వడం అనేది మీరు చూస్తారు. అండ్ ఎవరైనా ప్రేమ విషయాల్లో ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే అవి ప్రేమ విషయాల్లో కూడా ఈరోజు అనుకూలంగా ఉన్నాయి. సక్సెస్ అనేది చూడబోతూ ఉన్నారు. మిథునం, తుల, కుంభరాశుల వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది. వీళ్ళకి స్టెబిలిటీ, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ అనేది ఈరోజు మీరు చూడబోతున్నారు. అండ్ ఈరోజు మీకు కొంచెం లాభదాయకంగా ఉంటుంది. అండ్ మీ స్పౌస్, లవ్డ్ వన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్న రిలేషన్ అనేది మీకు ఈరోజు సానుకూలంగా ఉండబోతూ ఉంది, స్టేబుల్గా వెళ్తూ ఉంటుంది. అండ్ ఎవరైతే మీకు స్పౌస్ రిలేటెడ్ భార్యమని భర్త ఉంటే కనుక వాళ్ళు మీకు ఈరోజు సపోర్టివ్గా ఉండబోతూ ఉన్నారు. అండ్ హ్యాపీగా ఉండడం అనేది మీరు చూస్తారు ఈరోజు. కర్కాటక, వృశ్చిక, మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది. మీనరాశి వాళ్ళు ఈరోజు కొంత డిసప్పాయింట్మెంట్ని చూస్తారు. ఎమోషనల్లీ కొద్దిగా ఇన్బ్యాలెన్స్ అవుతారు. అండ్ డిసప్పాయింట్మెంట్స్ని ఫైనాన్షియల్లీ కూడా మీరు చూస్తారు అని చూపిస్తూ ఉంది. అండ్ ఎవరైతే మిమ్మల్ని గతంలో బాధ పెట్టున్నారో, మాటలతో చేతలతో ఎవరైతే బాధ పెట్టున్నారో అవి ఈరోజు మీకు గుర్తుకు రావటం, డిసప్పాయింట్మెంట్లో ఉండటం, మూడ్ ఆఫ్గా ఉండడం అనేది మీరు చూస్తారు ఈరోజు. ఓకే అండి. సో